మీ ప్రాణాలను నమ్ముకొని ఎక్కిన బస్ డ్రైవర్ తాగిన మత్తులో తోలుతుంటే ఏమవుతుంది? 70 మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరాల్సిన ఆ కిలాడి డ్రైవర్ మృత్యువుతో చెలగాటమాడితే పరిస్థితి ఏంటి? నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ కేటుగాడు ప్రయాణికులను ఏ విధంగా నరకానికి పరిచయం చేశాడో తెలుసా? మేడ్చల్ నుండి నర్సాపూర్ వస్తున్నటువంటి ఆ ఆర్టీసీ బస్సులో అసలు ఏం జరిగింది? గమ్యస్థానం చేరుతామా లేక గాల్లో కలిసిపోతామా అని ప్రయాణికులు ఎందుకు వణికిపోయారు? డ్రైవర్ తిరుమలేష్ చేసిన ఆ ఘోరమైన పని ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వెన్నులో బణుకు పుట్టించే ఉదాంతం గురించి పూర్తి వివరాలు ఈ రిపోర్ట్లో చూడండి. మేడ్చల్ డిపో నుండి నర్సాపూర్ బయలుదేరిన ఆ ఆర్టీసీ బస్సులో ఉన్నది మామూలు ప్రయాణికులు కాదు, అక్షరాల 70 మంది ప్రాణాలు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తిరుమలేష్ అనే వ్యక్తి తన బాధ్యతను పూర్తిగా గాలికి వదిలేశాడు. బస్సు రోడ్డుపై పరుగులు పెడుతుంటే ప్రయాణికులు తాము సేఫ్గా వెళ్తున్నామని భావించారు. కానీ బస్సు స్టీరింగ్ పట్టుకున్న ఆ డ్రైవర్ తీరు చూస్తుంటే ఎవరికీ అర్థం కాని అయోమయం మొదలైంది. బస్సు వేగం అదుపు తప్పుతోంది. మలుపుల్లో బస్సు అమాంతం ఊగిపోతోంది. బస్సు లోపల ఉన్న డ్రైవర్ మాటల్లో ఒక వింత అసహనం కనిపిస్తోంది. ప్యాసింజర్స్ ఎవరైనా ఏదైనా అడిగితే విపరీతమైన చిరాగ్గా ప్రదర్శిస్తూ వింతగా ప్రవర్తించడమే కాకుండా వారితో గొడవకు దిగాడు. ఆ కేటుగాడు చేస్తున్న డేంజరస్ డ్రైవింగ్ చూసి ఇది మామూలు విషయం కాదని అందరికీ అర్థమైపోయింది. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. డ్రైవర్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ మత్తు వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకున్న ప్రయాణికుల ఒళ్ళు ఒక్కసారిగా గగ్గురుపాటుకు గురైంది. బస్సు నడుపుతున్న తిరుమలేష్ నోటి నుండి వస్తున్న మద్యం వాసన చూసి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తాగి తూలుతూ 70 మంది జీవితాలతో చెలగాటమాడుతున్నాడని గ్రహించి భయంతో వణికిపోయారు. ఒక చిన్న అజాగ్రత్త జరిగిన బస్సు ఏ గుంతలో పడుతుందో లేక ఎదురుగా వచ్చే భారీ వాహనాన్ని ఢీకొడుతుందో అని ఊహించుకుంటేనే గుండెలు ఆగిపోయే పరిస్థితి. సమయం ఏమాత్రం వృధా చేయకుండా అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే నర్సాపూర్ పోలీసులకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చే వరకు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించారు. డ్రైవర్ను నిలదీస్తే ఎక్కడ బస్సు కిందకు తోసేస్తాడో అన్న భయం వారిని వెంటాడింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి బాధ్యతాయుతమైనటువంటి ఆర్టీసీ డ్రైవర్ సీట్లో కూర్చొని ఇంత నీచమైన పనికి పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుల అదృష్టం బాగుండి వారు సమయానికి రియాక్ట్ అవ్వడంతో ఒక పెను విషాదం తప్పిందని చెప్పాలి. లేదంటే ఈ పాటికి 70 కుటుంబాలు రోడ్డున పడేవి. ఇక సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన నర్సాపూర్ పోలీసులు నర్సాపూర్ బస్టాండ్ వద్ద మెరుపుదాడి చేశారు. బస్సు బస్టాండ్లోకి రాగానే చుట్టుముట్టిన పోలీసులు డ్రైవర్ తిరుమలేష్ను సీరియస్గా అదుపులోకి తీసుకున్నారు. అక్కడికక్కడే బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ కనిపించింది. రక్తంలో ఆల్కహాల్ పర్సెంటేజ్ చూసి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. అంత మత్తులో బస్సును ఎలా నడిపాడో అర్థం కాక పోలీసులు ఆశ్చర్యపోయారు. తిరుమలేష్ను వెంటనే అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసులు స్పీడ్ ఇన్వెస్టిగేషన్ అలాగే ప్రయాణికుల చొరవతో ఒక భారీ ప్రమాదాన్ని పోలీసులు అడ్డుకోగలిగారు. ఇచ్చోడు అనుకుంటు నేను పోనీ మర్యాదతోటి అని అనుకుంటే ఇచ్చోడు అనుకున్నాను కదా మీ మీద నమ్మకం పెట్టి ఇంతమంది ఏం కండక్టర్ సార్ తుకారాం ఏంది మీరు ఎంత మంచిగా డ్యూటీ చేయాలి ఇట్లా మీరు అమ్మాయి మద్యం మత్తులో వాహనాలు నడపడం అంటే అది కేవలం నేరం మాత్రమే కాదు, తోటివారి ప్రాణాలను బలి తీసుకునే అతిపెద్ద పాపం. డ్రైవర్ తిరుమలేష్ చేసిన ఈ నిర్వాకం వల్ల 70 కుటుంబాలు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ఆర్టీసీ యాజమాన్యం డిపో నుండి బస్సులు బయలుదేరే ముందు డ్రైవర్ ఫిట్నెస్ పై కఠినంగా వ్యవహరించాలి. విధుల్లో ఉండి మద్యం సేవించే ప్రతి ఒక్క మందుబాబుకు ఇది ఒక హెచ్చరిక మాత్రమే. మీ బాధ్యతను విస్మరిస్తే గనక చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అందరూ సురక్షితంగా ప్రయాణించాలి, బాధ్యతగా మెలగాలి.